ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ కురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము పూర్వభాగము. జరాసంధుని యుద్ధంలో చంపకూడదు. వీడు చావకపోతే మళ్ళీ మళ్ళీ కూడా సేనలు సమకూర్చుకొని వస్తూనే ఉంటాడు. అందరినీ చంపి భూభారం తగ్గించి చివరకు వీడిని చంపవచ్చు అని ఇలా భావిస్తూ ఉండగా ఎంతో కాంతి కలిగి సారథులు ధ్వజ కవచాదులు కలిగిన బాణాలు ధనస్సులు చక్రాలు మొదలైన ఆయుధాలతో నిండిన 2 రథాలు కోరికలు చిగురించేటట్లు దైవవశాత్తు వచ్చాయి. వాటిని చూసి కృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు: కంటే రామరథంబులాయుధములన్ గాఢ ప్రకాశంబులై మింటన్ వచ్చెను వీని గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులన్ బంటింపబని లేదు చంపుము ధరాభారంబు వారింపుమి వెంటన్నీ అవతారమున్ సఫలమౌ వేవేగలెమ్మాజికిన్. అన్నా రామ, రథాలు ఆయుధాలు కాంతివంతాలై ఆకాశము నుండి వచ్చాయి. వీటిని తీసుకొని దేవతలు సంతోషించినట్లుగానే దేవతలంతా సంతోషించే విధంగా శత్రువులను వెంటనే చంపివేయు. భూభారం తగ్గించు, నీ అవతార ప్రయోజనం నెరవేరుతుంది. యుద్ధానికి లేము వెంటనే అని చెప్పి కరుళై దృఢ కవచ ధనుస్సరులై అధిగత రథానుచరులై మదవత్కరులై ఘనహరులై బలహరులై ఎడనాజికే గిరతి భీకరులై. బలరాముడు కృష్ణుడు దృఢమైన కవచాలు ధరించారు, ధనస్సు బాణాలు దాల్చారు. రథాలతో అనుచరులతో కూడా ఏనుగులతో గుర్రాలతో శత్రు భయంకరులై యుద్ధరంగానికి వెళ్ళారు. ఇలా యుద్ధ సన్నాహంతో పురం నుండి బయలుదేరి అన్యులు తల్లడిల్లదనుజాంతకుడొత్తె గభీర ఘోష కాఠిన్య మహాప్రభావ వికటీకృత పద్మభవాండ జంతు చైతన్యము ధన్యముంది విజతాపస మాన్యము భ్రీత భక్తరాజన్యము భీత దుశ్చరిత శాత్రవ సైన్యము బాంజన్యమున్. శత్రువులు భయపడేటట్లుగా శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. శంఖం అది బ్రహ్మాండంలోని జీవుల యొక్క చైతన్యాన్ని నశింపజేస్తుంది. దేవతలు తపస్సులు మన్నించేది, భక్తులైన రాజులను సంతోషపెడుతుంది, శత్రువులకు మాత్రమే భయం కలిగిస్తుంది. సింధుర భంజన పూరిత బంధురతర శంకనినద భారమున జరాసంధుని కింగల సైన్యములంధములై సంచరించిన హవభూమిన్. ఏనుగులను కూలుస్తూ కృష్ణుడు పూరించిన శంఖధ్వనితో జరాసంధుని సేనలన్నీ కూడా కన్నులు కనపడక తిరిగాయి. అప్పుడు జరాసంధుడు కృష్ణునితో ఇలా అన్నాడు: అదలించిరొప్పంగనాల మందలుగావు గంధగజేంద్ర సంఘములుగాని పరికించి వినగ సంభార రవంబులుగావు వాజీంద్రహేష రవములుగాని పదహతి గూల్పంగ భ్రాత బండ్లివిగావు నగ సమాన స్యందనములుగాని ప్రియములాడంగనాభీరలోకముగాదు కాలాభవైరి వర్గంబుగాని యార్పవన వహ్నిగాదు బాణాగ్నిగాని మురియు బృందావనముగాదు మొనలుగాని యమునగాదు నటింప ఘోరాజిగాని పోరు నీకేల గోపాల పొమ్ము పొమ్ము. కృష్ణ, కొద్దిగా అదలిస్తే రొప్పటానికి ఇవి ఆలమందలు కావు, మదగజేంద్ర సముదాయాలు. పరీక్షించి వినటానికి ఇవి అంబారవాలు కూడా కావు, గుర్రాల హేషారవాలు.
కాలితో తన్ని కూల్చడానికి ఇవి పాత బళ్ళు కావు, కొండల వంటి రథాలు. ప్రియంగా మాట్లాడటానికి ఇది గొల్ల పొడుచుల లోకం కాదు, యమునయి వంటి శత్రువర్గం. ఆర్పటానికి ఇది దావాగ్ని కాదు, బాణాగ్ని. మురియటానికి బృందావనం కాదు, సేనలు. నటించటానికి ఇది యమున కాదు, ఘోరమైన యుద్ధం. అయినా గోపాల, నీకు యుద్ధం ఎందుకు? పో పో. తరుణిం జంపుటయో బకుంగెడపటయో ధాత్రీజముల్ కూల్చుటో కరం దృంచుటయో ఫణింబరపుటయో గాలిన్ని బంధించుటో గిరిహస్తంబున దాల్చుటో లయమహాగ్నిస్ఫార దుర్వార దుర్భర బాణాహతి నెట్లు నిల్చెదవు సప్రానుండవై గోపక. ఆడదాన్ని చంపటమో, కొంగను చంపటము, చెట్లు కూల్చటము, గాడిదను చంపటము, పాముని వెళ్ళగొట్టటము, గాలిని బంధించటము కాదు, చేతితో పర్వతం ఎత్తటము కూడా కాదు. ప్రళయాగ్ని వంటి నా బాణపు దెబ్బలను ఓర్చి నీవు ఎలా ప్రాణాలతో నిలుస్తావు గోపక? అంతేకాదు, గోపిక వల్లకి ఘోషణంబులుగావు సింజిని రవములు చెవుడు బరచు వల్లవీకరముక్త వారి ధారలుగావు శరవృష్టి ధారలు చక్కుసేయు ఘోషాంగనాపాంగ కుటిలా హతులుగావు నిశితాసిని హతులు నిగ్రహించు నాభీర కామిని హస్తాబ్జములు కావు ముష్టిఘాతంబులు మురువడించు నల్లవ్రే పల్లెగాదు ఘోరావని శమకర సంఘాత సంపూర్ణ మగధరాజ వాహిని సాగరం భిదివన జనేత్ర నెరసి నిను దివి దేవి కైవడి నేడు ముంచు అని అనగా అని అంటూ కృష్ణ ఇవి గోపికల యొక్క వీణానాదాలు కావు, అల్లెత్రాటి యొక్క ధ్వనులు చెవుడు వస్తుంది. ఇవి గోపికలు చల్లే నీటి ధారలు కూడా కావు, బాణాల యొక్క వృషధారలు నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేస్తాయి. గోపస్త్రీల ఓరగంటి చూపులు కావు కృష్ణ, వాడి కత్తుల దెబ్బలు నిన్ను నిగ్రహించేస్తాయి. ఇవి గోపస్త్రీల యొక్క సుకుమార హస్తాలు కావు కృష్ణ, పిడికిలి పోటులు నీ ఉబలాటం తీరుస్తాయి కృష్ణ. ఇది విరేపల్లె కాదు, ఘోరమైన మకరాలు మొసళ్ళు అనే రాజులతో నిండిన మగధ మహారాజు యొక్క సేనా సముద్రం. ఇప్పుడే ఇది నిన్ను దీవిని వలె ముంచి పారేస్తుంది అనగానే కృష్ణుడు ఇలా అన్నాడు. పంతములేల తొల్లి జనపాలుర బోరుల గెల్చినాడవంటన్ నవంట్రంతియ జాలదె బిరుదులాడుట బంటుతనంబు త్రోవయే ఇంతట దీరెనే మగధ ఏటికి బ్రేలెదుట నీవయేల కల్పాంత మహోగ్ర పావకునినైన హరింతు వరింతు సంపదన్. మాగధ, పంతాలెందుకు? పూర్వం రాజులని గెలిచావంటే అది చాలదా? ఇంకా ఈ గొప్పలెందుకు? ఇది సూర్యలక్షణమేనా? ఇప్పటితో తీరింది కదా, ఎందుకు వాగుతావు? నిన్నే కాదు, యుగాంతంలోని ఉగ్రమైన అగ్నిహోత్రుని కూడా హరిస్తాను, లక్ష్మిని చేపడతాను. గోపాలుడవని పలికితి భూపాలక దీననేమి పోరాడంగా గోపాల మహీపాల వ్యాపారాంతరము తెలియవచ్చుంబిదపన్. రాజా, గోపాలుడువు అని అన్నావు కదా, దీనికేమిటి కానీ? పోరాడితే గోపాలునికి మహీపాలునికి తేడా ఏమిటో తెలుస్తుంది అనగానే రోషంతో నిండిన జరాసంధుడు ఇలా అన్నాడు. బాలుడవీవు కృష్ణ బలభద్రుని బంపురణంబు సేయ గోపాలక బాలుతోడా జనపాల శిఖామణి అయిన మాగధుండాలము చేసెనంచు జనులాడడి మాటకు సిగ్గు పుట్టెడింజాలు దొలంగు దివ్య సరజాలు రమమ్ము జయింపవచ్చునే.
కృష్ణ, నీవు బాలుడువు, యుద్ధానికి నీ అన్న బలరాముణ్ణి పంపించు, లేకపోతే ఒక గోపబాలునితో రాజాదిరాజు అయిన జరాసంధుడు యుద్ధం చేశాడు అని జనుడు చెప్పుకుంటారు. దానికి నేను సిగ్గుపడాలి. చాలు చాలులే, తప్పుకో. దివ్యాస్త్రాలు కలిగిన మమ్మల్ని నీవు జయింపగలవా అనగానే కృష్ణుడు ఇలా అన్నాడు: పొగడు కొనుదురే సూరులు మగటిమి చూపుదురుగాక మాగధనీకున్ మగతనము గలిగెనే నిందగు మెరయవి కథనములు దగవి పోరన్. ఓ జరాసంధ, సూరులు ఆత్మస్తుతిని చేసుకోరు, పౌరుషం చూపిస్తారు, కానీ నీకు మగతనం ఉంటే చూపించు. అనవసరమైన ప్రగల్భాలు ఈ యుద్ధంలో తగవు అని రోషించి, పవనుడు మేఘరేణువుల భానుకృశానుల గప్పు కైవడిన్ వివిధ బలౌఘముంబని చివేగమమాఘదుడావరించే భూమ్యవన చరిష్ణులం గువి మతావని నాద నిరాకరిష్టులంది విషధల కరిష్ణులనతి స్థిర జిష్ణుల రామకృష్ణులన్ అనగానే జరాసంధుడు కోపించాడు. కోపించి వాయుదేవుడు మేఘ రేణువులతోటి సూర్యుని అగ్నిని కప్పివేసినట్లుగానే వివిధ రకాలైన బలాలతో రామకృష్ణులను ఆక్రమించాడు. వారు భూమిని రక్షించడానికి భూమి మీద చెరిస్తున్నవారు, దుర్మార్గులైన రాజులను నిరోధించేవారు, దేవతలకు కూడా అలంకారమైన వారు, స్థిరమైన విజయాన్ని పొందేవారు. హయహేషల్ గజ బృంహితంబులు రథాంగారావముల్ సింజిని చయటంకారములున్ వివర్ధిత కథా చక్రాస్తనాదంబులున్ జయ శబ్దంబులు భేరి భాంకృతులు నిస్సాణాది ఘోషంబులన్ భయద ప్రక్రియ నొక్క వీక నెగసిన్ బ్రహ్మాండ భేద్యంబుగన్. అప్పుడు గుర్రాలు సకిలించాయి, ఏనుగులు ఘేంకరించాయి, రథచక్రాల ఘోషలు వింటినారి టంకారాలు, గదలు, చక్రాలు, అస్త్రాలు మొదలగు వాని యొక్క ధ్వనులు, జయ జయ నినాదాలు, భేరుల యొక్క ధ్వనులు, చర్మం ధ్వనులు భయంకరంగా బ్రహ్మాండాన్ని బ్రద్దలు చేసేటట్లుగా చెలరేగాయి. అప్పుడు జరాసంధుని కృష్ణుని సేనలు రెండు ఒకదానితో ఒకటి ఎదుర్కొని రౌద్రంతో ప్రళయకాల సముద్రాలలాగా ఆకాశాన్ని అంటేటట్లుగా విజృంభించాయి, పౌరుషంతో పోరాటాన్ని సాగించాయి. అప్పుడు మదించి అరణ్యం నుండి బయటకు వచ్చిన మదపటేనుగులాగానే, చాలా ఉత్కంఠ కలిగిన సింహాలులాగానే, దుర్లభాలైన శర మృగాలలాగానే, తీవ్రమైన గండబేరుండ పక్షుల వలెనే తమ తమ సేనలకు ముందుకు వచ్చి వీరరసం ఎన్నో రూపాలైనట్లుగా 10, 100, 1000 మంది గుంపులై కులపర్వత గుహలలో పలి భాగాలు నిండేటట్లుగా సింహనాదాలు చేస్తూ అరుస్తూ అట్టహాసాలు చేస్తూ శత్రువీరులను వెదుకుతూ పటహ కాహల భేరి శంఖధ్వనులతో ఉప్పొంగుతూ గర్వంతో వ్యాపిస్తూ గదలతో కొట్టుతూ బాణాలతో కొట్టుతూ ముద్గరాలతో ఒత్తుతూ రోకళ్లతో పొడుస్తూ ఈటెలతో గురుచి ఎత్తుతూ కత్తులతో నరుకుతూ చక్రాలతో శస్త్రాలతో తెగ నరుకుతూ చిత్రంగా తిరుగుతూ పరిగెలతో త్రిప్పి కొడుతూ ఈటెలు శూలాలతో చిమ్మి చురకత్తులతో క్రుమ్మినారు. ఇలా పలు విధాలుగా పరాక్రమించారు. తెరపి లేకుండా రథచక్ర ధ్వనులతో ఆకాశమంతా నిండిపోయింది. చక్రాల క్రిందబడి కాల్బలం నలిగిపోయేటట్లుగా రథాలు తోలించారు. వివిధ ఆయుధాలతో శత్రువులను చీల్చి చెండాడారు. రధికుల బాణాల పరంపరలకు భయపడకుండా మేఘధారలకు చెలింపని కొండల వలె ఏనుగులు రథాల మీదకి పోయి దంతాలతో క్రుమ్మివేశాయి. భటులను బంతుల వలె ఎగురవేసి గుర్రాలను చీల్చి విచ్చలివిడిగా విహరించాయి. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బలు
తప్పించుకొని దిగంతాలకు ఎగిరే రెక్కలున్న కొండలలాగానే కనిపిస్తూ జీవులతో కూడి దారుణంగా సకిలిస్తూ మనోవేగం కలిగిన గుర్రాలు విజృంభించాయి. వాటిని ఉసికొలిపి తోలేటప్పుడు వాటి యొక్క కాలి డెక్కల దుమ్ముతో కారు చీకట్లే కమ్మాయి. ఆ చీకట్లను తమ చేతి కత్తుల కాంతులతోనే నివారిస్తూ గుర్రపు రౌతులు శత్రువుల యొక్క ప్రతి వ్యూహాలను చీల్చి చెండాడారు. ఇలా ఆ యుద్ధం భయంకరమైంది. చెడు రథములు దెగుహరులును బడుకరులును మడియు భటులు బరుచురుదిరమున్ మడియు తలలోరగు తనువులు పొడియగు తొడవులును మధురిపు నిదెసగలిగెన్. కృష్ణుని యొక్క బలంలోని రథాలు విరిగిపోయాయి, గుర్రాలు నేలకూలాయి, ఏనుగులు పడిపోయాయి, భటులు చనిపోయారు, నెత్తురు ప్రవహించింది, తలలు తెగిపడ్డాయి, శరీరాలు పడిపోయాయి, భూషణాలు పొడిపొడిగా రాలిపోయాయి. భీతంబై హతసుభటవ్రాతంబై భగ్నతురగవారణరథ సంఘాతంబై విజయశ్రీవీతంబై యదుబలంబు విరిగి నరేంద్ర. రాజా భయంకరమై భటులంతా చనిపోయారు. గుర్రాలు, ఏనుగులు, రథాలు భగ్నమై విరిగిపోయాయి. విజయం దూరమై యాదవ బలం వెనుకకు తిరిగింది. యోధాగ్రేసరుడి హలాయుధుడు లోకోత్కృష్ట బాహాబల శ్రీధౌరేయుడు కృష్ణుడిట్టి ఘనులం చిత్రంబు నేడిట్లు సంరోధించెన్. బలముందెరల్చె మగధేంద్రుడంచు వీక్షించుచున్ సౌదాఘ్రంబుల బౌరకాంతలు మహాసంతప్తలైరెంతయున్. యోధాగ్రేసరుడు ఈ బలరాముడు. లోకోన్నతమైన బాహుబలం కలిగిన వాడు కృష్ణుడు. కానీ చిత్రంగా ఉంది, ఇలాంటి వారిని జరాసంధుడు ఎదిరించి తరిమి కొట్టుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ పురస్త్రీలు పరితపించారు. అలా తమ సేనలు ఓడిపోయి పారిపోవడం చూసి యుద్ధ సంరంభంతో కృష్ణుడు భూభారం వహించే దిగ్గజాల తొండాల వంటి తన భుజాలు పెంచి విజృంభించాడు. బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యేటట్లున్న పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వని పెలపెలలాడే పిడుగుల మ్రోత వలె ఉంది. తాను దాల్చిన నెమలిపించం ఇంద్రధనుసులాగా ఉన్నది. చక్కని హస్తలాఘవంతో బాణాలను లాగడం, సంధించడం, విడవడం అనే వాటిని వేర్పరిచి చూడలేకపోతూ ఉన్నాం. సదా చక్రాకారంలో సూర్యమండలంలాగానే గుండ్రంగా ఉన్న సారంగమనే ధనసు మెరుపులులాగానే దిగ్గజాల చెవులకు కూడా భయంకరమైన నారీధ్వనులు గర్జనములుగా ఉన్నాయి. రథాస్వాల గిట్టల తాకిడికి లేచిన ధూళి వల్ల కలిగిన చీకటి అంధకారంగా ఉంది, చీకటిగా ఉంది. సాటి లేని యుద్ధ నైపుణికి పరవశించి నిక్కి చేతులెత్తి నాట్యం చేసే నారదుని హంసభంగిమలే తాండవం చేసే నెమళ్ళుగా ఉన్నాయి. అందమైన రథచక్రాల ధ్వనికి భయపడి ఏనుగుల కుంభస్థలాల మీద ఒరిగే వీరులు మదించిన నెమలి కూతలకు ఉలికి స్త్రీల కుంభస్థనాల మీద వ్రాలే కాముకుల వలె కనిపిస్తూ ఉన్నారు. రాజుల యొక్క నెత్తురు త్రాగే కోరికతో పరవశించి బొబ్బలు పెడుతూ ఉన్న పిశాచాలు వర్షం కోసం ఎదురు చూసే చేతకాలులాగానే ఉన్నాయి. యుద్ధాన్ని ప్రేరేపించే బలరాముడు వర్షకారణమైన మందమారుతమే అయ్యాడు. ప్రళయకాల మేఘంలా ప్రకాశించే నల్లని మేనికాంతితో కృష్ణుడు శత్రువుల బలాలనే భూముల్లో వరుసగా లెక్కింపలేనన్ని దివ్యమైన శరాలు అనే వర్షాన్ని కురిపించాడు. అప్పుడు శస్త్రాల అస్త్రాల పరస్పర ఘట్టనతో పుట్టిన నిప్పురవ్వలు వానాకాలంలోని మినుగురు పురుగుల్లాగానే కనిపించాయి. బాణాల చేత చెదరిన కిరీటాలలోని పద్మరాగమణులు ఆరుద్ర పురుగులుగానే ఉన్నాయి. బాణాలతో చీల్చబడిన మదపటేనుగుల కుంభస్థలాలలోని ముత్యాలు వడగళ్ళుగానే కనబడుతూ ఉన్నాయి. అర్ధచంద్ర బాణాల చేత కాళ్ళు తెగిపోతే కృష్ణ నిలుమంటూ నేలగూలుతున్న శరీరాలు కృషివలుల చేతుల్లోని గండ్రగొడ్డళ్ళ చేత నరకబడి కూలిపోతూ ఉన్న చెట్లులాగానే ఉన్నాయి.
వాడి భల్యాలు నాటుకుని గుహల వంటి నోళ్ల వెంట రాలుతున్న దంతాల మొల్లపూల గుర్తులుగా ఉన్నాయి. క్రొత్త గాయాల నుండి నెత్తురు ప్రవహిస్తూ ఉంటే తిరగలేక ప్రాణాలు విడుస్తున్న ఏనుగులు సెలయేళ్లతో కూడిన కొండలులాగానే ఉన్నాయి. కఠినమైన బాణాలతో ఖండింపబడిన బాహుదండాలతో కలిసి నేల మీద పడిన వజ్రమయ కంఠాభరణాలు పాము పడగలతో కూడిన మొగల పూలలాగానే ఉన్నాయి. ప్రళయకాల సముద్రపు కెరటాల ధ్వని వంటి ఆ ధ్వని వచ్చే భేరీ ధ్వనుల కప్పల బెకబెక ధ్వనులే అయ్యాయి. భయంకరమైన బాణాలతో కోయబడిన గుర్రాల యొక్క, ఏనుగుల యొక్క, మానవుల యొక్క మెదడులు రొంపి అయి అందగించింది. నెత్తురులు ప్రవహించాయి. ఆ ప్రవాహంలో చేతులు పాములుగా, పుర్రెలు తాబేళ్లుగా, తల వెంట్రుకలు నాచుగా, గుర్రాలు మొసళ్ళుగా, చేతులు చేపలుగా, ఏనుగులు దేవులుగా, వెళ్ళగొడుగులు నురుగులుగా, వింజామరలు రాజహంసలుగా, ఆభరణాల రత్నాల ధూళులు ఇసుక తిన్నెల్లాగానే అయ్యాయి. అప్పుడు హసితహరి నీల నిభవసనము విశాల కఠిన సమనయనాద్రి పరిలసితమగు మేఘోళ్ళసనము వహింపగరకి గరకి సలయము హేమమణి విసరవలయద్యుతులు దశల తుదలందు బసలు గురియంగ సరభసమున బలుండు దర హసితము ముఖాబ్జమున నెసక ఘనకాలాయ సమయమహోగ్రతరము సలము వడిన్ విసరి కసి మసగి శత్రువుల నసువుల భాపెన్. బలరాముని యొక్క విశాల కటి ప్రదేశాన ఇంద్రనీలమణితో సమానమైన నీలాంబరం కైలాస పర్వతం మీద ప్రకాశించే మేఘంలాగానే ఉన్నది. చిగురుల వంటి ఎర్రని చేతులకున్న బంగారు రత్న కంకణాల కాంతులు దిగంతాలకు వ్యాపిస్తూ ఉన్నాయి. బలరాముడు తన ముఖ పద్మాన చిరునవ్వు నవ్వుతూ తన ఇనుపరోకలిని గిరగిరా త్రిప్పుతూ విసిరి విజృంభించి శత్రువుల యొక్క ప్రాణాలు తీశాడు. ప్రళయ సమయాంతకుని చెలువున గటాక్షముల నలగు చెటుల అగ్నికణములు సెదరా గోలాహల ముగ సువర్ణమణి వళయ నిచయోజ్వలిత హలము వడి జాచి శరములు నురములన్నిర్ధలితములుగన్ సకలములగనొనరింపగని పెలుకురి జరా సుతుని బలము రణవీధిం చలిత ధనుజావళికి బలికి భయభీత సురఫళికి త్రిజగచ్చలికి హలికి దలడించెన్. ఈ రాక్షసుల మూకను కలవరి పెట్టేవాడు, బలిష్ఠుడు, భయగ్రస్తులకు కల్పవృక్షం వంటివాడు, ముల్లోకాలను కూడా గడగడలాడిస్తూ హలాయుధం ధరించిన బలరాముడు ప్రళయకాలం యమునిలాగానే ఉన్నాడు. అతని కనుకొలుకులు నుండి నిప్పు రవ్వలు వెలువడ్డాయి. కనకరత్నాలు పొదిగిన కడియాలతో శోభిల్లే ఇనుపనాగలిని విసరుతూ అతడు శత్రువుల రొమ్ములు చీల్చి ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ దృశ్యం చూసి జరాసంధుని సేన భయంతో విలవిలలాడుతూ యుద్ధరంగంలోనే తలవాల్చింది. రోషోద్రేక కళా భయంకర మహారూపంబుతో నొక్క చేనీషాదండము సాచిలాంగలము భూమి సోత్తమగ్రీవలన్ భూషల్రాలదగిల్చి రాదిగిచి సంపూర్ణోద్ధతిన్ రోకటన్ వేషంబుల్ సెడమొత్తె రాముడు రణూర్విన్ నెత్తురుల్ జొత్తిలన్. కోపోద్రేకంతో భయంకరమైన రూపంతో ఒక చేతితో నాగేటి కోలను చాచి నగలు రాలిపడేటట్లుగా నాగలిని శత్రురాజుల మెడలకు తగిలించి లాగాడు. మిక్కిలి ఉద్దతితో వేషాలు చెడి యుద్ధరంగంలో బలరాముడు నెత్తురులు ఏరులై ప్రవహించేటట్లుగా మరో చేతితో రోకలతో కొట్టాడు. హలిహల హృతకరి కుంభస్థల ముక్త
అమృత ఫలములోలిదనరే గృషికలాంగల మార్గకీర్ణ బీజావళి కైవడి నద్భుతాహవ క్షేత్రమునన్. ఆశ్చర్యకరమైన యుద్ధ భూమిలో బలరాముని నాగలి చేత బద్దలు చేయబడిన ఏనుగుల కుంభస్థలాల నుండి ముత్యాలు నెలరాలి కృషివలులు నాగేటి చాళ్లలో చల్లిన విత్తనాల వలెనే ప్రకాశించాయి. తరిమిహలిహలము విసరుచు నిరిగదిసిన బెగడి విమత నికరము నెడలెడలై వెరగుపడనొదుగుదడుగును మరుపడు చెడు మడియు బొరలు మరలుందెరలున్. నాగలిని త్రిపుతూ బలరాముడు శత్రు సైన్యాలను సమీపిస్తే అవి భయంతో పారిపోయేవి. ఆశ్చర్యపడి ప్రక్కకు తొలగి లోబడిపోయేవి, దాక్కొనేవి, చెడిపోయి చనిపోయేవి, నేల మీద పడి దొర్లేవి, ఎనుకకు పారిపోయేవి. హరితిగ్మగోశతంబుల హరిదంతర మెల్లగప్పు నాకృతి గడిమిన్. హరితిగ్మగోశతంబుల హరిదంతర మెల్లగప్పెనతి భీకరుడై. సూర్యుడు తమ వేడి కిరణాలతో దిక్కులన్నీ కప్పివేసినట్లుగానే కృష్ణుడు భయంకరంగా తన వాడి బాణాలతో దిక్కులన్నీ కప్పివేశాడు. పదుకురే గురు దీర్ఘ బాణముల్గాడిన గుదులు గృజ్జిన భంగి గూలువారు తలలు ద్రెవ్విన మున్నుతారు వీక్షించిన వారల నొప్పించి వ్రాలువారు. బదములు దెగిబడ్డ బాహుల బోరి నిర్మూలిత బాహులై మ్రొగ్గువారు క్షతముల రుదిరంబు జల్లింప నిర్జరయుత శైలముల భంగి నుండువారు. భాతృపుత్రమిత్ర బంధువుల్ వీగిన నడ్డమరుగుదెంచి అడగువారు. వాహనములు దెగిన వడినన్య వాహనాదిష్టులగుచునెదిరి త్రెళ్ళువారు. పొడవైన బాణాలు వేస్తే అవి 5గురిని 10 మందిని గుదిగుచ్చినట్లుగా వరుసగా పడిపోతూ ఉన్నారు. కొందరు తలలు తెగి పడిపోయాక ముందు విడిచిన వారి బాణాలు వచ్చి తగిలి శత్రువులు పడిపోతూ ఉన్నారు. కాళ్ళు తెగిపోయిన తరువాత కూడా చేతులు బాణాలు వదిలితే అవి కూడా తెగి పడిపోతూ ఉన్నారు కొందరు. గాయాల నుండి నెత్తురు కారుతున్న సైనికుల యొక్క సెలయేళ్లతో కూడిన కొండల వలెనే కనిపిస్తూ ఉన్నారు. సోదరులు, పుత్రులు, మిత్రులు, బంధువులు చనిపోయాక వారికి అడ్డం వచ్చి కొంతమంది చనిపోతూ ఉన్నారు. గుర్రాలు తెగిపడితే వెంటనే మరో గుర్రాన్ని ఎక్కి వచ్చి కొందరు చచ్చిపోతూ ఉన్నారు. ఈ కాయంబుల బాసినంతటనే మాకెగ్గేమి జేతృత్వమున్ నీకుంజల్లదు కృష్ణ నిర్జరులమై నిన్నోర్తు మా మీదటన్. వైకుంఠంబున నంచు బల్కు క్రియ దుర్వారాస్త్ర భిన్నాంగులై యా కంపింపక కొందరాడుదురు గర్వాలాపముల్ కృష్ణునిన్. ఇంకా కొందరు, కృష్ణ, ఈ శరీరాలను విడిచినంత మాత్రాన మాకేమీ కీడు కలగదు, నీకు విజయము కలగదు, మేము చచ్చి కూడా అమరులమై వైకుంఠంలో నిన్ను జయిస్తాము అంటూ శస్త్రాలతో భిన్నమైన శరీరాలతో ఏమాత్రమూ చలింపక గర్వోక్తులను పలుకుతూనే ఉన్నారు. జగతీశయేమి సెప్పుదు నగణితలయ వార్తి భయదమై మూగిన యమ్మగదే సుబలము నెల్లను దెగజూచిరి హరియు హలియుద్రి తీవ్ర క్రీడన్. రాజా, ఈ విధంగా నేనేమి చెప్పను? ప్రళయకాలంలోని సముద్రంలాగానే భయంకరమై చుట్టుముట్టిన మగధ సైన్యం అంతటినీ కూడా రామకృష్ణులు తీవ్రంగా తెగవేశారు అని పరీక్షిత్ మహారాజుతో శ్రీ సుఖయోగి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.